రీసెంట్ గా జియో హాట్స్టార్ లో రిలీజ్ అయిన ప్రీతమ్ అండ్ పెట్రో సిరీస్ లో మార్టిన్ విన్నీకి ఒక లిజర్డ్ షూటర్ అనే గేమ్ ఇన్స్టాల్ చేస్తాడు. ఆ గేమ్ యూస్ చేసుకుని విన్నీ వాళ్ళ ఇంట్లో ఉన్న ఫోటోస్ ని, వైఫై సిగ్నల్ స్టన్స్ ని అన్నింటినీ క్యాప్చర్ చేస్తాడు. ఈ విషయం విన్నీకి కూడా తెలియదు. చూడడానికి కొంచెం అతిగా అనిపించచ్చు కానీ ఇందులో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇన్ ఏ పాజిటివ్ వే. అవేంటో వీడియోలో నీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఇప్పుడే సేవ్ చేసి పెట్టుకో. అసలు ఏం జరుగుతుందంటే మన ఇంట్లో ఉండే వైఫై రౌటర్స్ నుంచి కంటిన్యూస్ గా రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ వేవ్స్ వాల్స్ ని ఈజీగా క్రాస్ చేస్తాయి కానీ హ్యూమన్ బాడీని క్రాస్ చేయలేవు. ఎందుకంటే మన బాడీలో 70% వాటర్ ఉంటుంది కాబట్టి మనం మూవ్ అయినప్పుడు ఆ వేవ్స్ బౌన్స్ బ్యాక్ అయ్యి రౌటర్ కి తిరిగి వెళ్తాయి. దీని నెట్వర్కింగ్ లాంగ్వేజ్ లో సిఎస్ఐ అంటే ఛానల్ స్టేట్ ఇన్ఫర్మేషన్ అని అంటారు. ఇక్కడ ఉన్న మ్యాజిక్ ఏంటంటే ఆ చిన్న వేవ్ ఫ్లక్చువేషన్ డేటాని మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ కి ఇస్తే ఆ మనిషి ఎలా మూవ్ అవుతున్నాడు, ఎక్కడికి మూవ్ అవుతున్నాడు మొత్తం క్లియర్ గా తెలుసుకోవచ్చు. ఒక్క కెమెరా కూడా లేకుండా మీ బ్రీతింగ్ రేట్ ని ఈజీగా వైఫై తో మెజర్ చేయొచ్చు. మరి దీని అడ్వాంటేజ్ ఏంటి? చాలా ఉన్నాయి. నిద్రపోయేటప్పుడు స్మార్ట్ వాచెస్ పెట్టుకునే బాధ అసలు ఉండదు. మనం పడుకున్నప్పుడు మన బెడ్ పక్కనే ఉన్న రౌటర్ మన చెస్ట్ మైక్రో మూమెంట్స్ ని బట్టి మనం డీప్ స్లీప్ లో ఉన్నామా లేదా అని ట్రాక్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, మన రూమ్ లోకి ఎంటర్ అవగానే లైట్స్ ఆన్ అవ్వడం కాదు, మన రూమ్ లో ఎక్కడ కూర్చున్నామో ఎగ్జాక్ట్ గా ట్రాక్ చేసి ఆ డైరెక్షన్ లో మాత్రమే ఏసీ ఫ్లో అయ్యేలా చేయొచ్చు. ఇంకా ఎక్స్ట్రా మోషన్ సెన్సార్స్ ఏమీ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వన్, టీవీ రిమోట్ కోసం వెతకాల్సిన అవసరమే లేదు. గాల్లో చెయ్యి ఊపితే ఛానల్ చేంజ్ అయ్యేలాగా ఈ వైఫై వేవ్స్ ని యూస్ చేసి కంట్రోల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్, చిన్నపిల్లలు నిద్రపోయేటప్పుడు వాళ్ళ బ్రీతింగ్ ప్రాపర్ గా ఉందా లేదా అని డిటెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే పెద్దవాళ్ళు ఎప్పుడైనా నడుస్తూ ఉన్నప్పుడు కింద పడిపోతే మనకు ఒక అలర్ట్ ఇస్తుంది వెంటనే. ఇదంతా చేయడానికి కెమెరాస్ అవసరమే లేదు. సో 100% ప్రైవసీ ప్రొటెక్టెడ్. ఇలాంటి టెక్నాలజీ అప్లికేషన్స్ ని నువ్వెందుకు డెవలప్ చేయకూడదు? అట్లీస్ట్ ట్రై చేయ కదా. ఇంట్లో ఉన్న అన్ని ప్లేసెస్ లో వైఫై స్ట్రెంత్ ఈక్వల్ గా ఉండదు. సో నువ్వు ఎక్కడ ఎక్కువ ఉందో డిటెక్ట్ చేయగలిగితే అక్కడికి వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు కదా. నేను నీకు చెప్పిన అడ్వాంటేజ్ కొన్ని మాత్రమే, ఇంకా చాలా ఉంటాయి. అందులో నీకేమైనా అడ్వాంటేజ్ అనిపిస్తే కింద కమెంట్స్ లో మెన్షన్ చేయి. కూల్. ఈ కాన్సెప్ట్ నచ్చితే వీడియో లైక్ చేయి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి. అండ్ ఇలాంటి టెక్ కాన్సెప్ట్స్ అండ్ టెక్ బ్రేక్ డౌన్స్ ఇంకా కావాలి అంటే ఇప్పుడే అకౌంట్ ని ఫాలో చేసి పెట్టుకో. సరే మరి అయితే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. బాయ్.